గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పేర్లన్నీ పిలిచడం లేదు నాకేంటంటే వేదిక మీద పేర్లు ఏం పర్లేదు. వేదిక ఉన్న నాయకులతో ఈరోజు సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరైనటువంటి వివిధ శాసనసభ నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి అమ్మలకు, అక్కలకు, అదేవిధంగా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరంకుశ పాలన ఏదైతే ఉందో కేసీఆర్ గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇలా ఏదైతే చెప్పిండో ప్రతి ఒక్కటి దళితులకు 3 ఎకరాల భూమిని కానీ, అదేవిధంగా దళిత బంధు అని కానీ, గిరిజన బంధు అని కానీ, బీసీ అందు, బీసీ బంధు, అదేవిధంగా గృహలక్ష్మి అని చెప్పి బోకస్ స్కీములు తీసుకొని ప్రజల ముందుకు వస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఇచ్చేటువంటి దళిత బంధు ఏదైతే ఉందో అది దళిత బంధు కాదు, అది బీఆర్ఎస్ బంధు లాగా అవతరించింది. అదేవిధంగా ఇవాళ మా ప్రజలను మోసం చేస్తూ ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి కూడా గ్రామాలలో ఇవ్వకుండా 3 సంవత్సరాలకెళ్ళి కాలయాపన చేస్తున్నా ప్రజలను మభ్యపెడుతూ ఏదైనా ఇచ్చింది ఊళ్ళో ఒక్కరిద్దరికంటే అది ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే చెందింది. బీసీ బంధు కూడా ప్రతి ఒక్కరికి ఎలక్షన్ల ముందు బీసీ బంధు ప్రకటించి బీసీలకు అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్లు ఇచ్చి మీకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ బంధు వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది, ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయల గృహబంధు వస్తుందని చెప్పి, గృహలక్ష్మి వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని మభ్యపెడుతూ అప్లికేషన్కు 800 రూపాయలు వసూలు చేస్తూ ఏ ఒక్కరికి కూడా అది రాదనేది మాత్రం అది నిజం. ప్రజలను మభ్యపెట్టడానికి, ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో చెప్పుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉండరో జిల్లాలో గుత్తాధిపత్యం చెలాయిస్తూ ఏ ఒక్కరిని కూడా పైకి రాకుండా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా ఉన్నారు అంటే ఏ ఒక్కరు కూడా రాకుండా వాళ్ళ కుటుంబ పాలన నడవాలని చెప్పి చూస్తున్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరం కూడా ఈ ఎలక్షన్లో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని చెప్తున్నాం. 20 సంవత్సరాల సీనియారిటీ, 30 సంవత్సరాల సీనియారిటీ అని చెప్పుకునే నాయకులు ఎంతమంది నాయకులను తయారు చేస్తారో మీరు ఆలోచించాలి చెప్తున్నా. బీసీ నాయకులను కానీ, ఎస్సీ దళిత బిడ్డలను కానీ ఎవరైనా నాయకులను తయారు చేస్తారా మీరు ఒకరు ఆలోచించమంటున్నా. వాళ్ళ స్వలాభం గురించి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి తర్వాత వాళ్ళ లాభం తీరిన తర్వాత అనగదొక్కడమే వాళ్ళ కార్యక్రమంగా మారింది. కానీ ఎవరికన్నా ఒక్క నాయకుని ఎదగనిచ్చిండ్రా ఈ జిల్లాలో? ఏమున్నా పంచుకున్నట్టు మనిషికి 2 సీట్లు పంచుకొని వాళ్ళు గుత్తాధిపత్యం చెల్లిస్తూ కొత్త వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళను రానివద్దన్నటువంటి ఆకాంక్షలు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి చెప్తున్నా. ఇలా ఏదైనా న్యాయం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీ తరఫున బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇలా జిల్లాలో పెద్ద నాయకులమని చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉందో నల్లగొండ జిల్లాకు ఏం చేశారని మీరు ఒకసారి ఆలోచించాలని చెప్తున్నా. ఏ పేరుకు మాత్రం పెద్ద కానీ జిల్లాలో ఏ ప్రాజెక్టులు తెచ్చిండ్రు, ఏ రోడ్లు తెచ్చిండ్రు మీరు ఒకసారి ఆలోచించాలని చెప్తున్నా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఏదైనా చేయాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలట. అదేవిధంగా
దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే ఏప్రిల్ 30 తారీఖున జరగబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలిపించినట్టయితే బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు.